టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వంశీ గారు అరాచకాలని ప్రశ్నిస్తున్నటువంటి దొంతు చిన్నా గారి పైన జరిగినటువంటి దాడి, ఆయనకు అండగా నిలబడటం కోసం మేము ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సందర్భంలో బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడికి అండగా నిలబడటమే నేరంగా భావించినటువంటి వంశీ, అతని సైకో మూక మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు, మా పైన దాడి చేశారు. అది జరిగినటువంటి వాస్తవం. రెండోది, ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చాలా అమాయకంగా వంశీకే పాపం తెలియదండి, సత్యవర్ధన్ గారంట, సత్యవర్ధన్ తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట. ఆయన అన్న మాటలు. అయ్యా జగన్ రెడ్డి గారు చూడండి వీడియో, ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్తారా మీరు? వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు, ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో దళితులపైన, బలహీన వర్గాలపైన వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు గురుమూర్తి గారు, మా పార్టీ బీసీ నాయకులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 20వ తేదీన నాకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దొంతు చిన్నా గారు ఫోన్ చేసి, నాకు అనేక సంవత్సరాలుగా నాకు మంచి మిత్రుడు, అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం, మా బీసీ సోదరుడు. దాంతోపాటుగా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఫోన్ చేసి, ఈరోజు బీసీ సెల్ అధ్యక్షులుగా ఆనాడున్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఊళ్ళో లేరు, బయట ఉన్నారు, మీరు గన్నవరంలో దొంతు చిన్నా గారి మీద ఉదయం వారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వెళ్ళి కేసు పెట్టించండి అని చెప్పినప్పుడు, నేను ఒక పెళ్లిలో ఉండి, ఒక శుభ కార్యక్రమంలో ఉండి, నేను అక్కడి నుంచి అడావుడిగా బయలుదేరి గన్నవరం వెళ్ళాను. కార్యాలయంలో అక్కడ మా నాయకులందరూ కూడా ఒక 20 మంది కూర్చుని ఉన్నారు. కేసు రాయాలంటే మాకు ఏ లాయర్ కూడా రాలా. అప్పుడు నేనే ఆనాడు రిటర్న్గా కేసు రాసి, ఏం జరిగిందనేది దొంతు చిన్న గారు రాసి మేమందరం కూడా స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి పట్టాభి గారు వచ్చారు. మేము ఆఫీస్లో దాదాపుగా ఒక అరగంట పైబడి మేమందరం కూర్చుని డిస్కషన్ చేసి ఈ కేసు రాయటం. అదేవిధంగా అక్కడ సత్యవర్ధన్ కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్గా ఆ పేపర్ కావాలంటే, మంచి కావాలంటే కూడా తను కూడా అక్కడ ఉన్నాడు. మేము కేసు పెడతా ఉన్నాం. ఎస్ఐ గారు, సిఐ గారు నిలబడి ఉన్నారు స్టేషన్ ముందర. మేము పట్టాభి గారు వచ్చారు, మాట్లాడి చెబుతున్నాం. లోనకు కూడా వెళ్ళా, బయటే నుంచున్నాం. ఈ లోపల సిఐ గారికి ఫోన్ వచ్చింది, మాకు కూడా ఫోన్ వచ్చింది, పట్టాభి గారికి, అందరికీ ఒకేసారి. ఆఫీసుని మీద వంశీ వచ్చి దాడి చేపించేస్తున్నాడు, దాదాపుగా 100-150 మంది ఉన్నారని చెప్పి ఫోన్ రావటం జరిగింది. మేము వెంటనే ఆ కేసు ఇచ్చి, మాలో కొంతమంది మేము ఇక్కడ ధర్నా చేద్దాం అనుకుంటే, కాదు మన కార్యాలయం ఆ విధంగా అవుతూ ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉండాలని కొంతమంది పట్టాభి గారు కానీ, ఆ రోజు అక్కడ ఉండే మండల పార్టీ అధ్యక్షులందరూ అన్నప్పుడు, నేను ఎందుకన్నానంటే ఈ మాట 100-150 మంది ఉన్నారు, మనం తక్కువ మంది ఉండాం, దాడి చేశారు, మన మీద కూడా దాడి చేస్తారని మనం అన్నా. సరే ఏమైనా సరే వెళ్దాం అనుకున్నాం. అందరం ఒక మాట తీసుకుని రోడ్డు ఎక్కాం. ఎక్కిన మరుక్షణం కర్రలు, రాడ్లు, కత్తులు. పట్టాభి గారిని చూడటమే ఎగబడిపోయారు. అదృష్టం ఏంటంటే ఆ రోజున పట్టాభి గారికి బాడీ గార్డ్స్ ఉండారు, కారు కూడా వెంటనే నడిపిస్తామన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దాడి చేశారో పట్టాభి గారిని వెంటనే బాడీ గార్డ్స్ కారులోకి తోసేయటం, వెంటనే కారు వెళ్ళిపోవటం జరిగింది. మేము అక్కడే ఉన్నాం. ఈ లోపల విపరీతంగా రాళ్ళు వేశారు. మొట్టమొదటిగా అక్కడ లక్ష్మి అనే తెలుగుదే మహిళా నాయకురాలని కొట్టడం, ఆవిడ పడిపోవటం, బ్లడ్ కారి పడిపోవటం జరిగింది.
మేమందరం కూడా అక్కడి నుంచి ఆవిడని తీసుకుని కార్యాలయం వైపుకి చల్లాచెదురైపోయాం. ఉండదే 20-25 మంది. వాళ్ళ ముందర ఎక్కడ వాళ్ళు చూసి చాలామంది చల్లాచెదురైపోయారు. మేము పార్టీ కార్యాలయంకి వెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం కూడా కార్యాలయం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఉంది. నేను కూడా ఒక చిన్న కారు మా అల్లుడిది ఉంటే అప్పుడు వాడుకునేవాడిని, రెడ్ కారు నాది. ఆ కారులు కగలేసి వీటన్ని కూడా పగలగొట్టి మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. మేము అక్కడ నిలబడినప్పుడు నిదానంగా కొంతమంది వచ్చారు. ఈ దాడి జరిగినప్పటికీ మళ్ళీ రెండోసారి అటాక్ చేయడానికి మా ఆఫీస్ కాడికి వచ్చారు. రెండోసారి అప్పుడు విపరీతంగా రాళ్ళు ఇస్తున్నప్పుడు సిఐ గారికి దెబ్బ తగిలింది. నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశా. నాకు ఆశ్చర్యం అనిపించింది. కనీసం ఎవరైనా అక్కడ ఆ రోజు ఉండేవాళ్ళు చెప్పినా ఒక రకంగా ఉండేదేమో. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. పట్టాభి గారు ఇంటి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట గన్నవరంలో. అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానికి 150 మంది మీద పడితే ఆయన పంపించట్టు వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు? ఆయన 100 మందిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన వచ్చింది లాస్ట్లో వచ్చాడు. ఒక బీసీ నాయకుడు దొంతి చిన్న కోసం మేము వెళ్ళాం. నిజంగా ఆ రోజు ఉదయం కనుక దొంతు చిన్న ఉంటే ఉదయం దొంతు చిన్ననే ఏదో ఒకటి చేయాలని ఆలోచన తెలియారు. అదృష్టం కొద్ది ఆ రోజు కూడా ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత మేమందరం కూడా ఏంటి ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని పోలీసులు ఈ లోపల రావటం, ఈ లోపల మమ్మల్ని అందరం కూడా మరి అరెస్ట్ చేయటం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఫుటేజీలు ఉన్నాయి. పట్టాభి గారు మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారని మీరే చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మేము ఎవరైనా ఒక కార్యకర్త అటు వెళ్ళినట్టు ఫుటేజ్ చూపిండి. మీకు దాడి జరిగినట్టు ఏమన్నా అక్కడేమన్నా పగిలితో చూపిండి. పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టాడు గన్నవరంలో చూపిండి. మానేస్తాం రాజకీయాల నుంచి. ఎందుకు చెబుతున్నాం ఈ మాట? నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు, మా నాన్న కల్లు గీత కార్మికుడిగా కష్టపడి చదివితే చదువుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడిని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు. పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చూడండి, అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితులపైన, యువకులపైన, మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి, కార్లు తగలబెట్టి, వ్యక్తుల్ని గాయపరిచి, కార్లు తగలబెట్టి, కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడిని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో